శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామాంజయ నమ. శ్రీవాసు ప్రేక్షకులకి నమస్కారం. వాళ్ళ వాస్తు విషయాల్లో ఇటీవల మనం కొన్ని గృహాలు చూసినప్పుడు యజమానులు అద్దెలకి గృహం ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నప్పుడు చాలా ఇళ్లలో అంటే కొద్దిగా వసతి ఎక్కువ ఉన్న అంటే 200 గజాలు ఇళ్లలో ఉండి స్థలం ఉన్న వాళ్ళైనా కావచ్చు, లేదంటే 100 గజాల్లో లోపు ఉన్న వాళ్ళైనా కావచ్చు. అంటే ఒక పోర్షన్ కాకుండా 2-3 పోర్షన్లు, లేదంటే సాధారణంగా 2 సింగిల్ బెడ్రూమ్ అవకాశం బట్టి, అలా కాకుండా 4 సింగిల్ బెడ్రూమ్స్, లేదు చిన్న స్థలం ఉన్నా కూడా 2 సింగిల్ బెడ్రూమ్స్, అంటే 100 గజాల లోపు ఉన్న వాళ్ళు కూడా 2 సింగిల్ బెడ్రూమ్స్, ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సరే, చేసుకోవచ్చు. అక్కడ వసతి ఉండి యజమానులకి ఆ ఎక్కడైతే రెంటల్స్ మనం ఇస్తున్న పోర్షన్స్ వ్యతిరేక భావంతో లేకపోతే, వాస్తవ విరుద్ధంగా లేకపోతే అలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మనం చూసిన వాటికి చాలా మటుకు ఇలాగా 3 పోర్షన్లు 4 పోర్షన్లు, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అయితే ఖరీదు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది రారు. ఈ ఈ ఆలోచనలతో కొద్ది ప్రైమ్ ఏరియాలో కావచ్చు, కొద్దిగా ఇక్కడైనా కావచ్చు, ఇలాగ సింగిల్ బెడ్రూమ్ చేసే యోచనలో ఆ బాత్రూమ్స్ ఎక్కడ పెడుతున్నారో, ఆ కిచెన్ ఎక్కడ పెడుతున్నారో, దానికోసం ఏం ఎక్స్టెన్షన్స్ చేస్తున్నారో అసలు అర్థమే కావట్లేదు. అంటే దాన్ని మళ్ళీ వాస్తుపరంగా చేసే పరిస్థితి కూడా లేకుండా ఆ రూమ్లు అనేవి అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటూ ఆ విధంగా నిర్మాణాలు అనేవి చేసేస్తున్నారు. యజమాని మాత్రం పరిపూర్ణంగా చక్కగా ఒక ఫ్లోర్ మొత్తం వాడుకుంటున్నాడు. కానీ ఆయన అలా పరిపూర్ణంగా ఒక ఫ్లోర్ వాడుకునేటప్పుడు పైన భాగంలో ఏవైతే, లేకపోతే కింద భాగంలో ఏవైతే మనం ఏర్పాటు చేస్తున్నామో అవి మాత్రం చూసుకోవట్లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఈశాన్యంలో కిచెన్ పడుతుంది, ఒక్కోసారి నైరుతిలో బాత్రూమ్ పడుతుంది, ఒక్కోసారి గర్భంలో అంటే ఇంటి మధ్యలో. ఎందుకంటే ఈ 3 పోర్షన్లు 4 పోర్షన్లు చేయాలనే ఇదితో మన పోర్షన్ కి ఆ పోర్షన్ కి సంబంధం లేకుండా గోడలు ఎక్కడ పడితే అక్కడ మధ్యలో నిర్మాణం చేసి ఆ రెంట్ పోర్షన్లు అనేవి మనం క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక రెంట్ పోర్షన్ ఇవ్వాలంటే ఒక కిచెన్ ఇవ్వాలి, మినిమం ఒక బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. మిగతావి ఏం లేకపోయినా ఇవి 2 అనేది ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయాలి. ఇక హాల్ లాగా ఉంటే అందులోనే బెడ్రూమ్ అది అన్న యూజ్ చేసుకుంటాం, కానీ ఒక కిచెన్ ఒక బాత్రూమ్ అనేది ఖచ్చితంగా మనం ఒక సింగిల్ బెడ్రూమ్ అన్నప్పుడు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండాలి. కానీ దానికోసం ఈ విధంగా అంటే యజమాని ఉండేదానికి ఆ రెంట్ పోర్షన్ ఉండేదానికి అసలు సంబంధం లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోలో చెప్పాం, డయాగ్రామ్ వేసి మరీ చెప్పాం, ఇలా గనక మీరు అద్దెల కోసం చేస్తే అది మంచిది కాదని. కానీ ఇంకా కొన్ని కనీసం ఇప్పుడన్నా కొత్తగా నిర్మాణం చేసుకునే వాళ్ళు అద్దెలకి కూడా మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు శాస్త్రపరంగా దాన్ని డివైడ్ చేసుకొని చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.